నమస్తే, వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ మీ కవిత. హిమాలయ మంచు కొండలకు పైన కైలాస లోకం ఉందని చెబుతుంటారు. అక్కడ పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటారని అంటారు. అయితే హిమాలయాల్లోని సింధు నదీ తీరంలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఉన్న ఎత్తైన పర్వతం ఎక్కి కూర్చుంటే గాలిలో తేలుతూ నేరుగా కైలాసం వెళ్ళిపోతారు అని స్థానికులు చెబుతుంటారు. అసలు హిమాలయ అంటూ కైలాసం జర్నీ ఏంటి? ఆకాశంలో తేలుతూ వెళ్ళిపోవడం సాధ్యమేనా? అటువంటిది చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. హిమాలయ పర్వతాల్లో సింధు నది ఒడ్డున అనేక విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి అయస్కాంతం కొండ. దీనినే మ్యాగ్నెటిక్ హిల్ అని కూడా పిలుస్తారు. శ్రీనగర్ నుంచి లేహ్ వెళ్లే దారిలో కనిపిస్తుంది. లేహ్ నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొండ. అక్కడ స్పష్టంగా ది మ్యాగ్నెటిక్ హిల్ అనే పేరుతో అధికారులు ఒక బోర్డు కూడా పెట్టించారు. ఇక అసలు విషయానికి వద్దాం. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్దగా రోడ్లు, రవాణా సదుపాయం లేనప్పుడు సాధువులు, సన్యాసులు సంచరిస్తూ ఉండేవారు. హిమాలయ కొండల మీద తపస్సు చేసుకోవాలని చాలా మంది అక్కడికి వస్తూ ఉండేవారు. అయితే ఈ అయస్కాంతం కొండ మీద తపస్సుకి కూర్చున్నప్పుడు కింద ఉండే గ్రామస్తులకు వాళ్ళు కనిపిస్తూ ఉండేవారు. ఉదయం సమయంలో లేదా సాయంత్ర సమయంలో ఒక్కోసారి ఈ సాధువులు ఆకాశంలో తేలిపోయి కొండల మీద నుంచి వెళ్ళిపోతున్నట్లుగా కనిపించేవారు. అది చూసి స్థానికులు భయపడేవారు. కొంతమంది ధైర్యవంతులు రహస్యంగా ట్రై చేద్దామని ఆ కొండెక్కి 4-5 రోజులు కూర్చొనేవారు. కానీ ఎక్కడికి కదిలేవారు కాదు. దీంతో స్థానికుల్లో ఒక నమ్మకం వచ్చేసింది. బాగా పుణ్యం చేసుకున్న సాధువులు మాత్రమే ఆ కొండ మీద కూర్చుంటే గాలిలో తేలుతూ కైలాస లోకాలకు వెళ్ళిపోతారని నమ్మకం ఏర్పరచుకున్నారు. పుణ్యం లేని వాళ్ళు అక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోతారు తప్ప కైలాసానికి వెళ్ళలేరు అని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఆ కొండ వైపు వెళ్లడం కూడా మానుకున్నారు. ఈ ప్రచారం బాగా ఊపందుకున్న తర్వాత దీని మీద శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. హిమాలయ కొండల మధ్య అయస్కాంత లక్షణం ఉందని, ఆకర్షించే స్వభావం ఉండవచ్చు అని సూచించారు. తర్వాత కాలంలో మరింత స్పష్టత వచ్చింది. వాస్తవానికి ఈ కొండ మీద ఉండే ఏ వస్తువైనా కొంత భ్రమను కలిగిస్తుంది. ఆ కొండ మీద ఏదైనా ఉంచి కిందకు వచ్చి చూసినట్లయితే ఉదయం లేక సాయంత్ర సమయంలో ఆ వస్తువు తేలిపోయి వెళ్ళిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇది కింది నుంచి చూసే వాళ్ళ భ్రమ మాత్రమే. ఇప్పుడు అది ఒక టూరిస్ట్ పాయింట్గా మారిపోయింది. లేహ్ నగరం నుంచి, మనాలి నుంచి ఈ అయస్కాంతం కొండ దగ్గరికి టూరిస్టులను తీసుకొస్తారు. కొండ మీద ఒక వాహనాన్ని నిలిపి ఉంచి కింది నుంచి చూపిస్తారు. కొంతసేపటికి ఆ వాహనం కొండపైకి వెళ్ళిపోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ భ్రమను చూస్తూ టూరిస్టులు కేరింతలు కొడుతూ ఉంటారు. కొంతమంది అత్యుత్సాహంతో ప్రమాదాలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. దీంతో అధికారులు స్పందించి అక్కడ ది మ్యాగ్నెటిక్ హిల్ అనే పేరుతో ఒక బోర్డు కూడా పెట్టించి జాగ్రత్తలు పొందుపరిచారు. ఇదండి హిమాలయాలు టు కైలాసం జర్నీ కథ. మీరు కూడా అక్కడికి వెళ్లేందుకు ట్రై చేయొచ్చు.